రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని బచ్చన్నపేట మండల వ్యవసాయాధికారి శరత్ చంద్ర అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురం కొన్నే గ్రామాలలోని పత్తి పంటలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కురుస్తున్న తుంపర్ల వర్షానికి వరి పంటను ఎక్కువగా సాగు చేయవద్దని, కంది, ఆముదము, పెసర్లు, మినుములు, కందులు లాంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. కంది విత్తనాలు బచ్చన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో అందుబాటులో ఉన్నాయని, రైతులు నేరుగా వచ్చి కొనుగోలు కోసం తమను సంప్రదించాలని కోరారు. వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ సంవత్సరం వర్షాలు మంచిగా పడవు, కొంచెం తక్కువ వర్షపాతం ఉన్నందువల్ల రైతు సోదరులంతా కూడా వరి పంటలను తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ సూచిస్తుంది. అందులో భాగంగానే గత 3 రోజుల నుంచి కూడా రైతు వేదికలో విత్తన వేళ కార్యక్రమం పెట్టాము. దాంట్లో కూడా మనకి ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన విత్తనాలు, ముఖ్యంగా కంది, పెసర, కొబ్బెర్లు, నువ్వులు, ఆముదాలు అటువంటి పంటలకు సంబంధించిన విత్తనాలు పెట్టడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రైతులు వరికి బదులుగా ఈ ప్రత్యామ్నాయ పంటలు వేసుకున్నట్టయితే ఈ యొక్క కరువు పరిస్థితిని ఎదురించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు దానికి ప్రోత్సాహం ఇస్తున్నారు. అదేవిధంగా ఈ వ్యవసాయ